హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో నా 24 hours బిఫోర్ డెలివరీ పెట్టినాను కదా. ఇది డెలివరీ డే అనమాట. యాక్చువల్గా ర్యాండమ్ క్లిప్స్ అని నేను గ్యాదర్ చేసి పోస్ట్ చేస్తున్నాను, బికాజ్ నేను ఎక్కువగా షూట్ చేయలేకపోయినా వీడియోస్ అనేది. హాస్పిటల్ వచ్చేసి తార్నాక ఆర్టీసీ హాస్పిటల్. ఫస్ట్ డెలివరీ నాకు మా పాపది మా డాడీ వాళ్ళు అక్కడే చేయించినారు కాబట్టి, అండ్ నాకు ఒక ట్రస్ట్ ఉంది హాస్పిటల్ అండ్ డాక్టర్స్తో. సో నేను అక్కడే చేయించుకుంటా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అక్కడికే వెళ్ళిపోయాను అనమాట. యాక్చువల్గా డెలివరీ రోజు మార్నింగ్ తెలిసిందే కదా, వెళ్ళిపోయినా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు ఫుల్ ఏడ్చిన నా పాపని పట్టుకొని. లిటరలీ నాకు అసలుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మా ఫాదర్ మా పాపని చూసుకున్నాడు, మా మమ్మీ అందరూ వచ్చినారు. కాకపోతే నాకు లిటరలీ చాలా బాధ, భయం అన్నీ ఉండే, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే. దాని తర్వాత నేను మా హస్బెండ్ ఆపరేషన్ థియేటర్ లోపల దాకొచ్చిండు. ఒక గేట్ దగ్గర మాత్రమే తనని అలౌ చేసినారు. అక్కడ నుంచి తను వెళ్ళిపోయిండు. అక్కడ మీరు ఉండొద్దు సార్ అంటే వెళ్ళిపోయిండు. అక్కడి నుంచి నన్ను వేరే దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ డ్రెస్సింగ్ చేసినారు. డ్రెస్సింగ్ చేసి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. లిటరల్లీ నాకు అసలుకి ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి అనేది రావట్లేదు. ఇప్పుడు కూడా మాటలు అది గుర్తు తెచ్చుకుంటుంటే అసలు ఉమెన్ అసలు ఎంత స్ట్రాంగ్ అంటే వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు అంత స్ట్రాంగ్. నిజంగా చెప్తున్నా, నేను నా లైఫ్లో ఒక పెళ్ళైన తర్వాతకి ఇవన్నీ నేను ఫేస్ చేయగలుగుతాను నేను కలలో కూడా అనుకోలేదు. ఇవన్నిట్లలో నాకు తోడున్నారు అని అంటే నాకు నా పేరెంట్స్ అండ్ నా హస్బెండ్ మాత్రం చాలా 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 100కి 100%. నేను హాస్పిటల్ ఉంటే వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారు, నేను హాస్పిటల్లో తింటే వాళ్ళు హాస్పిటల్లో తింటున్నారు, నేను ఉండాల్సి అడ్మిట్ అవ్వాల్సి వస్తే వాళ్ళు కూడా అక్కడనే ఉన్నారు. ఈవెన్ మా హస్బెండ్ కూడా అంతే. నాకు చాలా చాలా ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీలో మనకి ఎవరైనా గుడ్ చేసినారు అని అంటే చచ్చేదాకా మర్చిపోము, అండ్ ఎవరైనా చెడు చేసినా కూడా అది కూడా మనం చచ్చేదాకా మర్చిపోము. మీరు కూడా రిలేట్ అవుతారా దీనికి? చాలా వరకు అందరు రిలేట్ అవుతారని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత డెలివరీ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినారు. డెలివరీకి టైం అవుతుంది. మా హస్బెండ్ బయట, నేను లోపల. సో చాలా టెన్షన్ ఉండే అనమాట. ఎందుకు అని అంటే ఫస్ట్ నాకు పాప, సో ఇప్పుడు జెండర్ ఏంది అనేది బాగా అదైపోయింది అనమాట. ఎందుకు అంటే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నాకు ఖచ్చితంగా బేబీ బాయ్ కావాలని అనుకున్నా నేను. అండ్ నాకు ఆ గాడ్స్ గిఫ్ట్ లాగా నాకు బాబు పుట్టిండు ఫైనల్గా. ఆపరేషన్ థియేటర్లో నాకు కొంచెం స్టార్టింగ్ అనస్థీషియా ఇచ్చినప్పుడు ఎక్కలేదు అనమాట అసలు మత్తు. ఒక 10-15 minutes తర్వాతకి నాకు మత్తు ఎక్కడం స్టార్ట్ అయింది. డాక్టర్స్ కూడా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా అట్లా స్టార్ట్ చేసినారు. అయిపోయింది. అమ్మ నీకు ఫస్ట్ బేబీ గర్ల్ కదా అనగానే నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అమ్మ బాబోయ్ మళ్ళీ గర్లా అని చెప్పి. గర్ల్ అని నాకు పర్టికులర్గా ఏం లేదు, కానీ కొన్ని రీజన్స్ ఉంటాయి కదా, మేబీ చెప్పకపోయినా మీకు అర్థమవుతుంది అనుకుంటా. అట్లా నాకు బాయ్ కావాలి, ఒక గర్ల్ ఒక బాయ్ ఉండాలి అని అనుకున్నా, అండ్ దేవుడు నాకు ఇచ్చేసిండు. అసలు షాక్. నేను లిటరలీ బాయ్ అని చెప్పగానే అసలు ఎంత ఏడ్చినా అంటే, ఏందమ్మా నువ్వు బాయ్ అంటే ఏడుస్తున్నావు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దేవుడు అనే తోడు నాకు ఉన్నాడు అని ఒక ఫీలింగ్ వచ్చింది. నాకు ఒకసారి చూపియారా అని అడిగినా చూపించినారు. బాబుని చూసినా ఫైనల్గా తన ఏడుపు విన్నా హ్యాపీ. ఓకే ఇప్పుడు ఏమైనా సరే రా బాబు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత నన్ను అక్కడ స్టార్ట్ అయింది నాకు షివరింగ్. నాకు తెలిసి C-section అయిన ప్రతి ఒక్కరికి ఇది రిలేట్ అవుతారు. షివరింగ్ స్టార్ట్ అయింది కదా, అసలు నాకు ఏమవుతుంది అనేది నాకు అర్థం అవ్వలేదు. ఆపరేషన్ మధ్యలోనే ఉంది. లిటరలీ నా బాడీ అంతా షివర్ అయింది. ఆల్మోస్ట్ నేను ఒక ఆపరేషన్ అయినా ఒక 4-5 hours వరకు కూడా నా బాడీ అంతా షివర్ అవుతుంది. చచ్చిపోతానా ఏంట్రా బాబు అన్నంత అదైపోయింది. టీత్ కూడా ఇట్లా అన్నంత అదైపోయింది. దాని తర్వాత నేను నార్మల్ అయిపోయేదాకా ఐసీయూలో పెట్టినారు. దాని తర్వాత అక్కడి నుంచి నేను రూమ్కి షిఫ్ట్ చేసినారు. మా పాప అప్పటికి పడుకుంది. మా పాప మా బాబుని ఒక్క దగ్గర వేసుకొని చూస్తుంటే లిటరలీ నేను క్యారీ చేసిన వీళ్ళిద్దరిని అండ్ నేను డెలివరీ చేసినానా అసలు అనేది అనిపించింది నాకు లిటరల్గా చాలా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్లో నేను చేయగలుగుతాను అని. చేసేదాకా ఇప్పటికీ నాకు కలనా నిజమా అనిపిస్తుంది. వీళ్ళిద్దరిని అట్లా ఒక మంచం పైన పడుకోబెట్టి చూస్తుంటే చాలరా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. లైఫ్ అంటే ఏంటి అంటే వీళ్ళిద్దరే నా లైఫ్ ఇంకా అని ఒక అదైపోయింది నాకు. తర్వాత హాస్పిటల్లో 3-4 days ఉన్నాము. తర్వాత డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేసినాము. ఇది నా సెకండ్ డెలివరీ, సెకండ్ బేబీ బాయ్ స్టోరీ. మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉంటే, డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ నా చిన్ని బాబు ఎంత క్యూట్గా పడుకున్నాడు. మొత్తానికి హ్యాపీ నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.